Meera, Yeah, what is it? can you come here for a minute? Okay, 1 second. అర్జున్, నీ టీ చల్లబడుతోంది. అర్జున్, నీ టీ చల్లబడుతోంది. నిన్న నువ్వే వంట చేసినట్టేనా? ఇది అర్జున్ మరియు మీరాల కథ. భార్యాభర్తలు, ఒకరినొకరు గాఢంగా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు, కాని అంతకంటే ఎక్కువగా ఒకరినొకరు ఆట పట్టించుకునే జంట. వాళ్లకు వాదించడానికి కారణం అవసరం లేదు, నవ్వడానికి కూడా కారణం అవసరం లేదు. వాళ్ళిద్దరికీ రెండూ ఒకటే. అర్జున్, నీ టీ చల్లబడుతోంది. అంటే చివరికి నాకు సరైన టెంపరేచర్కి వస్తుందన్నమాట. మీరా, ఇది ఆదివారం. సూర్యుడు నాపై దాడి చేస్తున్నాడు. సూర్యుడితో నాకు ఒప్పందముంది. నువ్వు లేస్తేనే అది వెలుగుతుంది. Yes? మీరా, ఏమిటి? ఇది టీనా లేక మన కెటిల్ తాగడం మానేసిందా? అలా అంటావా? మరి నిన్న నా భోజనంలో 3 ప్లేట్లెందుకు తిన్నావు? నేను నిన్ను ఇబ్బంది నుంచి కాపాడాను. ఏమిటి? నేను భోజనం పూర్తి చేయకపోతే నువ్వు బాధపడేవి. అందుకే నేను త్యాగం చేశాను. నీకోసం స్వాగతం చెప్పు. వాళ్ల రోజు ఎప్పుడూ ఇలాగే మొదలవుతుంది. నవ్వుతో ముగిసే వాదనలు, నిజానికి పొగడ్తలే అవమానాల్లా వినిపిస్తాయి. మరియు టీ, ఎప్పుడూ టీ, అన్ని వివాదాల కేంద్రబిందువు. You always నువ్వెప్పుడూ నా టీ గురించి ఫిర్యాదు చేస్తుంటావు. నాకు కాస్త రిఫైన్ టేస్ట్ ఉంది, అంతే. అయితే ఈరోజు నువ్వే టీ తయారు చెయ్యి. అంత కష్టమేముంటుంది? How hard can it be? The tea! No, no, no! Aha! Got it! Where is the tea? Here is that. That smells amazing. Almost ready? Wait, the milk. Your tea, my నీటి, love. నా ప్రేమతో తయారు చేసిన స్పెషల్ ఎడిషన్. కంగ్రాచ్యులేషన్స్ అర్జున్. అవునా? నువ్వు విజయవంతంగా కనిపెట్టావు దగ్గు సిరప్ ఫ్లేవర్. నీకు కళాత్మక టీ అర్థం కాదు. అవును, చాలా కళాత్మకం. వివాహంలో కొన్ని ఉత్తమ క్షణాలు చెత్త కప్పుల టీ నుంచే పుడతాయి. This looks nice. ఇది బాగుందా? బాగుంది. ఇది Right? What about ఇది this కూడా one? బాగుంది. Yes. నువ్వు You సరిగ్గా didn't even చూడలేదు look కదా? properly. చూశాను, విశ్లేషించాను, I looked, నిర్ణయం I assessed, తీసుకున్నాను. I said బాగుంది. yes. Oh. అంటే నీకు నీ So you don't అభిప్రాయం even have your లేదన్నమాట. own opinion? పెళ్లైన తర్వాత ఒక Hey, I పవిత్ర just think నియమం you look నేర్చుకున్నాను great మీరా. in everything. ఏమిటది?
భార్య డ్రెస్ పట్టుకుని బాగుందా అని అడిగితే సమాధానం అవును, మళ్ళీ అడిగితే అవును. And that నువ్వు is శ్రద్ధగా చూస్తున్నావా అంటే అవును. అవును. నువ్వు వేగంగా నేర్చుకుంటున్నావు. Arjun, should I even bother asking your నిజానికి opinion? నువ్వేదైనా వేసుకున్నా అందంగా కనిపిస్తావు. అందుకే నా సమాధానం ఎప్పుడు అవునే. ఒక సాయంత్రం మీరా మాట్లాడటం మానేసింది. అర్జున్కి ఇది వారి వైవాహిక జీవితంలో అత్యంత భయంకరమైన సంఘటన. ఉరుములతో కూడిన వర్షం కంటే భయంకరం, కరెంటు పోవడం కంటే భయంకరం, డేటా అయిపోవడం కంటే కూడా భయంకరం. ఓ మీరా, నన్ను క్షమించు. నక్షత్రాలు ఏడుస్తున్నాయి. చంద్రులు తన ముఖం దాచుకున్నాడు. పక్కింటి కుక్క కూడా నా బాధను అర్థం చేసుకుంది. నువ్వు ఎంత రెడిక్యులస్ గా ఉంటావో తెలుసా? అదిగో వచ్చింది, నా మీరా తిరిగొచ్చింది. ఒక వర్షం పడుతున్న సాయంత్రం కరెంటు పోయింది. ఆ నిశ్శబ్దంలో వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నేను నిన్ను చాలా ఆట పట్టిస్తాను కదా. And I pretend నేను to be కోపంగా angry. ఉన్నట్టు నటిస్తాను. కానీ నిజం చెప్పాలంటే నిన్ను ఆట పట్టించకపోతే నా రోజు అసంపూర్ణంగా అనిపిస్తుంది. My life నీ is అర్థం లేని incomplete మాటలు without your లేకపోతే nonsense. నా జీవితమే అసంపూర్ణంగా అనిపిస్తుంది. కొన్ని జంటలు పువ్వులతో మాట్లాడుకుంటారు, మరికొన్ని గొప్ప హావభావాలతో. అర్జున్ మరియు మీరా జోకులతో మాట్లాడుకున్నారు, ఆట పట్టింపుతో ప్రేమను వ్యక్తపరిచారు. ప్రేమ ఎప్పుడూ సినిమాలా ఉండదు. కొన్నిసార్లు అది చెడ్డ కప్పు టీలా ఉంటుంది, విరిగిన నిశ్శబ్దం తర్వాత వచ్చిన నవ్వులా ఉంటుంది. వర్షంలో కిటికీ దగ్గర కూర్చుని ఏమీ మాట్లాడకుండా ప్రతీదీ అనుభూతి చెందడంలా ఉంటుంది. హ్యాపీ, నా టీజింగ్ నుండి బయటపడ్డావు. యానివర్సరీ. నువ్వు అసాధ్యం. వివాహం పరిపూర్ణం కాదు, అలా ఉంటుందని ఎవ్వరూ Arjun, that was చెప్పలేదు. so funny. కాని కొన్నిసార్లు అత్యంత అసంపూర్ణమైన విషయాలే అత్యంత విలువైనవిగా మారితాయి. ఒక వంకర కేక్, తప్పుగా పేర్చిన దీపాలు, నువ్వు నా ఆట పట్టింపును తట్టుకున్నావు అని వ్రాసిన గ్రమనిక. ఇతరులకి అది వెర్రితనంగా అనిపించవచ్చు, మీరాకి అదే అంతా. ప్రేమ పెద్ద బహుమతుల్లో ఉండదు, అది వెర్రి జోకుల్లో ఉంటుంది, ఆట పట్టింపులో ఉంటుంది. 3 ప్లేట్లు తిని ఆమెను కాపాడే ప్రయత్నంలో ఉంటుంది. ఆమె అతని చెత్త ఆలోచనలపై నవ్వడంలో ఉంటుంది. చిన్న తగాదాల తర్వాత కూడా కలిసి ఉండడంలో ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని ఆట పట్టిస్తే బహుశా వారు మీతో వెర్రిగా ఉండేంత సుఖంగా ఉన్నారన్న అర్థం. అది ప్రపంచంలోనే అందమైన విషయాలలో ఒకటి. ఈ కథ మీకు నవ్వు తెప్పిస్తే మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ఆట పట్టించే వ్యక్తితో షేర్ చేయండి. ఈ వీడియోకు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇంకా ఇల్లులా అనిపించే మరిన్ని కథల కోసం యష్ విహారీకి సబ్స్క్రైబ్ చేయండి. I love you too.